అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు నిజామాబాద్ జిల్లా ప్రజలు. నిజామాబాద్ జిల్లాకు రాష్ట్రంలో కేబినెట్లో ప్రముఖ స్థానం వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పూర్తి స్థాయిలో మంత్రి పదవి రాకపోవడంతో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మేము ఎవరిని కలవాలని అసంతృప్తిలో ఉన్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, దాంతోపాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ అరవింద్, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం సంబంధించిన ధన్పాల్ సూర్యనారాయణ కూడా మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వండి, మా జిల్లా అభివృద్ధి అవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసింది. వారి మాటల్లో కూడా చెప్పిన పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్లో పూర్తి స్థాయిలో సముచిత స్థానం లభించలేదని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జిల్లాకు సంబంధించిన నేతలు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వ సలహాదారుడు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిషన్లకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి షబీర్ అలీ ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నాడు. ఆయనకు రాష్ట్రంలో మైనార్టీ కోటాలో మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ చివరి క్షణంలో జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిలో ఉన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లాకు సంబంధించిన మరో నేత, ఏదైతే సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ప్రభుత్వ సలహాదారుడు కూడా వచ్చింది. ప్రభుత్వ సలహాదారుడు వచ్చిన నేపథ్యంలో జిల్లాకు మంత్రి పదవి రాలేకపోయింది. నిన్న జరిగిన క్యాబినెట్ విస్తరణలో జూబ్లీహిల్స్ సంబంధించిన మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కూడా మంత్రి పదవి దక్కడంతో పూర్తి స్థాయిలో నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు జిల్లాకు సంబంధించిన నేతలు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ఎట్టకేలకు మంత్రి పదవి వస్తుందని చెప్పి పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు. కానీ ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి రాకపోవడంతో పూర్తిగా నిరాశ చెందుతున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు. మేము ఎవరికి చెప్పుకోవాలి, మా జిల్లాకు మంత్రి పదవి రాలేదు, మేము ఎవరికి వాపోవాలి, మా బాధలు, మా సాధక బాధలు, మా జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం ఎవరు చెప్పుకోవాలనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకుడు, బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుడు క్యాబినెట్ హోదాలో వారికి సలహాదారుడుగా ప్రకటించింది. కానీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమం చేస్తున్న 6 గ్యారంటీల అభివృద్ధి కోసమే సలహాదారుడుగా ఇచ్చామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన నేతలు అసంతృప్తిలో ఉన్న పరిస్థితులకు నిజామాబాద్ జిల్లాకు 3 ప్రభుత్వ సలహాదారుల హోదాలో రావడంతో జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు, జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదని చెప్పి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు మరింత అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.